సో మనకు భాగవతం అన్నటువంటిది 18,000 శ్లోకాలతో నింపబడి ఉంది. 18,000 శ్లోకాలు జనరల్లీ ఏమని అంటారంటే, ఈవెన్ మూడో శ్లోకంలోనే, ఒకటో స్కందం ఒకటో అధ్యాయంలో భాగవతం సర్వ వేదాంత సారం అని అంటారు. ఇది ఫస్ట్ నుంచి మూడు శ్లోకాలు. అండ్ భాగవతము లాస్ట్ నుంచి మూడో శ్లోకం, లాస్ట్ శ్లోకం నుంచి మూడో శ్లోకం, అక్కడ కూడా మళ్ళీ శుత గోస్వామి గారు సర్వ వేదాంత సారం మొత్తం ఈ భాగవతంలో ఉంది అని అన్నారు. సో ఈ వేదాంత సారం ఏమిటి, భాగవతం ఏం చెప్తుంది అని లాస్ట్ శ్లోకం కన్నా మనం చూసామనంటే ఏమని ఉంది అంటే, నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో సర్వ దుఃఖ సమానస్తం నమామి హరిం పరం. సో పరమమైనటువంటి హరి, ఆ సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్ అయినటువంటి దేవాది దేవుడైనటువంటి హరి, కృష్ణ, విష్ణువు ఏమిచ్చాడంట మనకు ఈ భాగవతం ద్వారా? వేదాంత సారం గుర్తుపెట్టుకోండి. నామ సంకీర్తనం యస్య. సో ఈ నామ సంకీర్తనం అన్నటువంటిది చేయమని చెప్పాడు అని అంటున్నారు. అంటే సర్వ వేదాంత సారం భాగవతంలో ఏమని చెప్పబడింది అంటే, హరినామ సంకీర్తనం అన్నటువంటిది చేయాలి, హరినామ జపం అన్నటువంటిది చేయాలి, కీర్తనం అన్నటువంటిది చేయాలి, భజన అన్నటువంటిది చేయాలి, ఏదైనా కానీ హరినామానికి సంబంధించినటువంటిది మాత్రమే చేయాలి అన్నటువంటి విషయం చెప్పారు. సో ఇటువంటి హరికి, ఇటువంటి నామానికి నా యొక్క ప్రణామములు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? ఎందుకు ప్రణామం చేయాలి? ఊరికూరికనే ఎందుకు ప్రణామం చేయాలి? ఎందుకనంటే ఈ హరినామం అన్నటువంటిది నా యొక్క సర్వ పాపాలను సమూలంగా నాశనం చేస్తుంది. అలానే నాకున్నటువంటి దుఃఖాలు, భౌతిక దుఃఖాలు మొత్తాన్ని దూరం చేయడానికి దోహదపడుతుంది అని చెప్పబడింది అనమాట. సో ఇప్పుడు అర్థమైందా భాగవతం యొక్క వేదాంత సారం యొక్క కంక్లూజన్ ఏమిటి అని అంటే, హరినామ సంకీర్తనం అన్నటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి, హరినామ జపం అన్నటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి. అండ్ ఇది టీచ్ చేయడానికే ఇక్కడ ఎండ్ అయింది కదా భాగవతము. ఇది టీచ్ చేయడానికే చైతన్య మహాప్రభు వచ్చారు. అక్కడ స్టార్ట్ అయింది చైతన్య చరితామృతం అని అనమాట. చైతన్య మహాప్రభు వచ్చి ఆ హరినామం ఎలా జపించాలి, ఎలా భక్తుడు అవ్వాలి, ఎలా భక్తునిగా మెలగాలి, ఎలా గురువు గారికి సరెండర్ అవ్వాలి, ఇవన్నీ విషయాలు కూడా తన యొక్క లైఫ్ స్టైల్ ద్వారా, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అని అంటాం, చైతన్య మహాప్రభు గారి యొక్క బోధనలు. మీ దగ్గర ఆ బుక్ కన్నా లేకపోతే దయచేసి ఖచ్చితంగా నాకు కానీ, సువర్ణ మాతాజీకి కానీ ఎవరికైనా మెసేజ్ చేయండి. మేము మీ రెస్పెక్టివ్ ప్లేసెస్కి పంపేందుకు ప్రయత్నిస్తామని అనమాట. చైతన్య మహాప్రభు గారి యొక్క బోధనలు. సో ఆ చైతన్య మహాప్రభు గారి యొక్క బోధనల ద్వారా ఆయన టీచ్ చేశారు. సో మీరు ఎవరైనా కానీ మన గ్రూప్లలో జాయిన్ అవ్వాలని అనుకున్నా కానీ, నేను ఈ వీడియో పెడతాను కదా యూట్యూబ్లో, డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా వాట్సాప్ లింక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా పుస్తకం కావాలన్నా కానీ దాని యొక్క లింక్స్ అన్నీ కూడా, ఎలా ఆర్డర్ చేయాలని చెప్పి ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఇచ్చామని అనమాట. సో ఈ మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని అంటే, ఈ హరినామాన్ని 10 మందికి చేరేలా ఈ వీడియోస్ని వీటన్నిటిని షేర్ చేయడము, అండ్ అలానే ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం కానీ, ఇవన్నీ చేసి మనతో టచ్లో ఉంటే ఎప్పుడు ఆటోమేటిక్గా ఈ హరినామం అన్నటువంటిది ఇది బోట్ అన్నమాట. ఆ భక్తుల యొక్క సాంగత్యం అన్నటువంటిది నావ. సో ఈ సంసార సాగరాన్ని దాటడానికి అతిపెద్ద నావ ఈ యొక్క భక్తుల సాంగత్యం. దానికి కెప్టెనే మన యొక్క గురువు గారు శిల ప్రభుపద గారు. సో ఈ విషయాల్ని గుర్తుపెట్టుకొని మనం ఈ నావ తీసుకొని ఖచ్చితంగా దాటుదాము. అలానే శ్రీకృష్ణు యొక్క కృపకి పాత్రులం అవుదాము.